హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోర్నమీ స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ స్వీట్ వచ్చేసి పనస గింజలతో పాయసం. పనస గింజలు తీసుకోవాలి, ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా ఉడికిన పనస గింజలను పైన పొట్టు తీసి ఇలా బ్రౌన్ కలర్లో ఉన్న పొట్టు కూడా తీసి పెట్టుకోవాలి. పనస గింజలు ఉడకటం వల్ల పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేలుతో అయినా తీసుకోవచ్చు, లేదా నైఫ్తో నీట్గా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న వాటిని ఒక బౌల్లో వాటర్ పోసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకొని ఆ వాటర్ పంపేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం పనస పప్పుని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నైఫ్తో. ఓకేనా, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గీ వేసుకోవాలి. గీ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పనస పప్పుని ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను దీంట్లో జీడిపప్పు ఏమి యూజ్ చేయట్లేదండి, పనస పప్పుతోనే ఫ్రై చేస్తున్నా. తర్వాత అదే గీలో మనం మిల్క్ వేసుకొని కుక్ చేసుకోవాలి, బాగా మరిగించుకోవాలి. మిల్క్ మరిగేలోపు మనం ఉడకపెట్టిన పనస గింజల్ని మిక్సీ వేసేసుకుందాం. దానిలో ఒక 2 నుంచి 3 ఇలాచీలు వేసుకోవాలి. ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క వేయటం వల్ల ఈ స్వీట్ పాయసం మరింత టేస్ట్ వస్తుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చాలా సింపుల్ కదా, నేను ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయాలి. ఈ విధంగా మిక్సీలో వేసి పెట్టుకున్నాక కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను బెల్లం పొడి తీసుకున్నానండి, చక్కెర అయితే వేయట్లేదు. నేను ఎక్కువగా స్వీట్స్లో బెల్లం పొడి యూస్ చేస్తాను. చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బెల్లం పౌడర్ మొత్తం పాల్లో మిక్స్ చేసుకోవాలి. కరిగిన తర్వాత మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పనస గింజలు, ఆ పనస పేస్ట్ వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, అలాగే పనసపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా తిన్నా, చల్లగా తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా, తప్పకుండా ట్రై చేస్తారు కదూ. Bye bye. Take care.